ఈటెల రాజేందర్‌ని బర్తరఫ్ చేయడానికి ప్రధానమైన కారణం అసైన్ భూములు ఇష్యూనేనా? లేకపోతే పర్సనల్‌గా కేసీఆర్ గావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో ఆధిపత్యం తీసుకుంటాడనే భయంతో బర్తరఫ్ చేసుండొచ్చా? మీరేమనుకుంటున్నారు? మీకు నాకు తెలిసినయేంటి? నాకు తెలిసిన విషయం ఏందంటే అనేక రకమైన కారణాలున్నాయి. అనేక రకమైన అది కారణాలు. ఒక్కటని కాదు. సో, భూములను కబ్జా చేశాడు. ఇక్కడ మా పార్టీలో ఈయన డామినేట్ ఆధిపత్యం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ బీసీ సీఎం కావాలన్న విధానం వస్తే ముందు ఈటెల రాజేందరే ఉంటాడు. చాలా సార్లు కూడా ఈ జెండాకు ఓనర్ నేనే అని చెప్పడం. నేను ఉద్యమాలు పనిచేసిన వ్యక్తిని. ఉద్యమాన్ని నేను చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు కేసీఆర్, కేటీఆర్ కూడా నా వల్లనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని బాగా ఊహించుకుంటాడు రాజేంద్ర అన్న. కానీ ఆ ఇప్పటికి స్థాయి కూడా లేదంటారా ఈటెలకి? ఇప్పటికి కూడా అంటే రాజేంద్ర అంత అన్న బలమైన లీడర్ ఈటెల రాజేందర్ కాదంటారా? గారు అతను ఊహించుకునే విధానం ఎక్కువ ఉంటుంది. అంటే కేసీఆర్ ఎంతటోడో, కేసీఆర్ అనే వ్యక్తి ఎంతటి వ్యక్తో అంతకంటే వాళ్ళిద్దరు ఈక్వల్ ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. అదే మేధావర్గం చెందిన వ్యక్తే. అపర చాణక్యుడు ఈటెల రాజేందర్ అంటే, నాట్ ఏ జోక్ క్యాండిడేట్. సో ఎవరిని ఎక్కడ ఎట్లా ఏ టైంలో దించాలో, ఏ టైంలో లేపాలో బాగా తెలిసిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఇప్పుడు అట్లనే ఇమ్మడి సతీష్‌ని తొక్కేసే ప్రయత్నం జరిగింది అక్కడ. అందుకనే మీరు బయటకు వచ్చి కొట్లాడుతున్నారు ఆయన మీద. నేను బయటకు వచ్చే నాకు కూడా ఆశలు కోరికలు ఉన్నాయి. నేను కూడా ఒక లీడర్ కావాలనుకుంటున్నాను. బయటికి రావడానికి కారణం ఏంటంటే ఒకసారి మా అమ్మకి మా అమ్మకి బీఫామ్ అడిగినాం. నేను ఎప్పుడు ఏ రోజు అడగలేదు. ఉన్న పని చేసిన అనుచరులలో అతను ఉన్న దాంట్లో వల్ల అయితే కీలకంగా ఎక్కువ పనిచేసిన వ్యక్తి నేను. నా బండ్లో పెట్రోల్ పోసుకొని, నేనే నా పిల్లలకు భోజనాలు పెట్టించుకొని, టిఫిన్ ఖర్చు పెట్టించుకొని, నేనే కీలకంగా అంటే ఒక నాయకుడిని నేను నాయకుడిని కావాలనుకుంటున్నా, లీడర్ కావాలనుకున్నా కాబట్టి నేను ఇంకో దగ్గరికి వెళ్ళి చేయి చాపే అవసరం లేదు కాబట్టి 10 చొప్పున ఇంట్రెస్ట్ అప్పు చేసిన మంచిదే, డబ్బులు తీసుకొచ్చి నా యూత్ని కానీ నా వాళ్ళని కానీ నేను మెయింటైన్ చేసుకుంటా, బండ్లో పెట్రోల్ పోసుకుంటా, వెళ్ళి మీటింగ్లు అంటే సభలు అంటే నేర్చుకోవడం, కలవడం, తెలుసుకోవడం ఇలాంటి ఎక్కువ చేసిన. ఏ రోజు ఒక రూపాయి అడగలేదు. ఈటెల రాజేందర్ దగ్గర నేను రూపాయి తిన్నట్టయితే, నేను తీసుకున్నట్టయితే నేను దేనికడదు అనుకుంటా. ఇదే హైదరాబాద్ ట్యాంక్ బండి మీదకి వస్తా, వాళ్ళని రమ్మను, నేను ఒక రూపాయి తిన్నట్టయితే నేను దేనికడదు అనుకుంటా. ఈటెల అనుచరులు కొంతమంది, ఇప్పుడున్నటువంటి కొంతమంది ఆయన పక్కన తిరిగే వాళ్ళ దగ్గర నేను సేకరించిన సమాచారం ఏంటంటే, ఇమ్మడి సతీష్ ఈటెల రాజేందర్ పేరు చెప్పి రౌడీజం చేస్తాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నిజమా ఇది? అది నిజమైతే, వాళ్ళు చెప్పేది ఎవరైతే నిజమైతే ఒక్క ఎవిడెన్స్ ప్రూఫ్ పట్టుకురామనండి. ఈటెల రాజేందర్ పేరు చెప్పి నేను ఎక్కడన్నా ఏమైనా పని చేసినట్టు, నేను కనీసం ఎక్కడికన్నా వెళ్ళి ఈటెల రాజేందర్ పంపించాలని నేను చెప్పినట్టయితే ఎవిడెన్స్ తీసుకొస్తే నేను ఏ శిక్ష వేసినా నేను రెడీ, మీరు ఎక్కడ రమ్మని నేను వస్తా. ఇలాంటి ఫాల్స్ మాటలు మాట్లాడద్దు ఎవరైనా కూడా. ఇదే ఈటెల రాజేందర్ ఆయన చెప్పానండి. ఈటెల రాజేందర్ అంత చిన్నపిల్లాడు కాదు కదా. ఈటెల రాజేందర్ నోట్లోకి వెళ్ళి చెప్పానండి, ఇమ్మడి సతీష్ అంటోనికి పని చేసి చెప్పానండి. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే, ఆయనకు శివుని ఎత్తుంటే చెప్పానని నా పేరు. ఇప్పుడు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయని మిమ్మల్ని పక్కన పెట్టారు అనుకోవచ్చా సతీష్ని ఈటెల? నేనని కాదు, నేను ఒక్కనని కాదు, ఆయనతో పాటు నాకన్నా ముందు ఇంకా కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఒక 8-9 మంది ఉన్నారు. మొన్న ఏం చేయాలో అర్థం కాక, ఎటు చేయాలో అర్థం కాక, గత్యంతరం లేక మొన్న దాదాపు మొన్న ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారు. అలా అక్కడ వాళ్ళ పిల్లలను కుటుంబాన్ని కాపాడుకోవాలి, వాళ్ళకి అవసరాలు కావాలి, ఏం చేయాలో అర్థం కాక మొన్న టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఉట్టి పేరుకే ఈటెల రాజేందర్, ఆయన ఏం పని చేయడు.